మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం మన్నెగూడెం గ్రామంలో రైతుల ఆందోళన రోజురోజుకు పెరుగుతోంది. సొసైటీ కొనుగోలు కేంద్రంలో వేలాది ధాన్యం బస్తాలు నెల రోజులుగా పేరుకుపోయిన కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలతో ధాన్యం తడిసిపోతుండగా తమ కష్టార్జిత పంటను కాపాడుకునేందుకు రైతులు రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతుండగా ఈ సమస్యపై టీఆర్ఎస్ నేతలు రోడ్డెక్కారు. మాజీ మంత్రి రెడ్డి నాయక్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తూ వెంటనే లారీలను ఏర్పాటు చేసి ధాన్యం తరలించాలని జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు. చూడండి ఎంత కమ్మినాం. ఇప్పుడు ఈ రైతు పైసలు అవసరం ఉన్నాయి, పైసలు అవసరం ఉన్నాయి. ఇప్పుడు నెల 5 రోజులైంది. ఎట్లా వీళ్ళు లిఫ్ట్ చేయరు, పైసలు రావు. ఇప్పుడు నా అక్కడ తీరుతోని కళ్ళంలో పోసి నెల 5 రోజులైంది. ఇప్పుడు ఈ మొక్కజొన్న తీసుకుపోయి వేరే దళ సావుకారికి అమ్మేస్తుండు. 1800 గారికి అమ్మేస్తున్నాడు. 2400 మద్దతు ధర. కానీ ఇందులో విషయం ఏంటంటే నెల 5 రోజుల క్రితం పోసింది కాటై ఆయన ఎక్కడ డబ్బు రాలేదు కాబట్టి ఆయన అవసరానికి కళ్ళం నుంచి తీసుకుపోయి అమ్మేసుకుంటుండు. 1800కి అమ్ముకుంటుండు. ఇది మీరే ప్రత్యక్షంగా చిలుకోడు అబ్బనా అని రైతు మీరు చూడండి. ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ఇట్టే మనం ఎత్తుకుపోతే ఒక్కొక్కటి ఇట్టనే అమ్ముకుంటాం బయట, మా కొనుగోలు తప్పుతుంది అనేది ఉద్దేశం. అందుకోసమే తాత్సారం చేస్తుంది. అందుకోసమే నిమ్మకు నీరెత్తినట్టు ఏదో సాయంత ఇవి లిఫ్ట్ చేయకుండా ఆపారు. వాళ్ళు అమ్ముకుంటారులే అని వాడికి అవసరం, వాడి ఇబ్బందులు. ఏడా పుట్టుబడి లేదు, అమ్ముకుంటే కదా కాబట్టి పోయి అమ్ముకుంటా. ఇది పరిస్థితి. ప్రభుత్వం రేవంత్ రెడ్డి అంటే పోవాలి. రేవంత్ రెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి రైతు ద్రోహి రేవంత్ రెడ్డి బంధువు కేసీఆర్ రేవంత్ రెడ్డి ద్రోహి రేవంత్ రెడ్డి బంధు కేసీఆర్ బంధు కేసీఆర్ రండి, వెంటనే ఏదైనా ఏర్పాటు చేయండి. ఎవరైనా మీ తహసీల్దార్ రారు, ఎవరు పట్టింపు ఉండదు, మీ ఆర్ఐలకు పట్టింపు ఉండదు. సెక్రటరీ ఏం చేస్తాడండి? రైతులకు కోపం వచ్చినా ఆయన కోపం వచ్చి వెళ్ళిపోతుంది. ఇన్ఛార్జ్ చేయండి మీరు. ప్రతి సెంటర్కు తహసీల్దారు. ఏం ప్లాన్ లేదు, ఏమన్నా మీకు అడ్మినిస్ట్రేషన్ లేదు. ఎవరిని ఒక కాడ ఎండిఓని పెట్టండి, ఒక తహసీల్దార్ని పెట్టండి, ఒక డిప్యూటీ తహసీల్దార్ని పెట్టండి. నెల రోజులు దాటిన 35,000 బస్తాల మొక్కజొన్నలు కాటా పెడితే కేవలం 5-6 వేల బస్తాలు మాత్రమే లిఫ్ట్ అయినాయి. నేను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు అనుకోండి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా ఎన్ని రోజులు రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడుతున్నారు? ఇంకా ఎన్ని వర్షాలు ఆ బస్తాల మీదకి వెళ్ళి పోవాలి? నేను ప్రభుత్వాన్ని ఆలోచించమంటున్నా. మీకు ముందు చూపు లేదు. చిలుకోడు అబ్బన్న అనే రైతు, ఆయనకు 120 బస్తాలు అయితే విధి లేక ఆయన ఇవాళ కొనుగోలు కేంద్రం నుంచి తీసుకుపోయి 1800కే జిల్లాలకు అమ్మవలసిన పరిస్థితి వచ్చి తీసుకుపోతున్నారు. బోనస్ దేవుడు ఎరుగు. కనీసం కాటా పెట్టి లిఫ్ట్ చేసి డబ్బులు ఇవ్వండి వారికి. మీరు ఇవ్వరు. రైతులకు అర్థమైపోయింది. ఎవరి ధాన్యం అయితే మన 2 వర్గాలకు ఇప్పుడే చూపెట్టే విలేకరులందరికీ మొలకలు వచ్చింది. రైతులకే నష్టం. తడిసినాయి అంటారు, మొలకలు వచ్చినాయి అంటారు, కాట పెట్టమంటారు. ఈ విధంగా రైతులు మీరు నానా ఇబ్బంది పెడుతున్నారు. రైతు ఉసురు ఈ ప్రభుత్వాన్ని తప్పనిస్తూ ఉంటుంది అని మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా. ఇకనైనా ప్రభుత్వం ఆలస్యం చేయకుండా మొత్తం ఖరీదు చేసి నేను డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వారం రోజుల లోపల మొత్తం లిఫ్ట్ చేయకపోతే తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష చర్యకు దిగుతుంది.